ప్రైజ్ లార్డ్. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? ప్రార్థనలో మాటలు రావు, దుఃఖం ఉన్న కన్నీళ్ళు రావు, ఎంత ప్రార్థించాలో అర్థం కాదు, ఇంకెంతకాలం ఎదురు చూడాలో తెలియదు. ప్రభువా, ఇంకెంతకాలం నేను ఎంతగా ప్రార్థిస్తున్నాను కదా, మరి ఎందుకు నా పరిస్థితి మారడం లేదు? అప్పుడు మనసులో నుంచి ఒక మాట వస్తుంది కదా, ఎందుకు ప్రభువా, ఎందుకు? అచ్చు ఇలాంటి పరిస్థితిని లాజరు కుటుంబం కూడా ఎదుర్కొంది. లాజరు అనారోగ్యంగా ఉన్నప్పుడు అతని అక్కలు యేసయ్యకు కబురు పంపించారు, ప్రభువా, నువ్వు ప్రేమించేవాడు అనారోగ్యంగా ఉన్నాడని. వాళ్ళకి యేసయ్య మీద నమ్మకం ఉంది, యేసయ్య వస్తాడు, మా సహోదరుని స్వస్థపరుస్తాడు అని ఎదురు చూశారు. కానీ యేసయ్య వెంటనే రాలేదు. రోజులు గడిచిపోయాయి. చివరికి లాజర్ చనిపోయాడు. యేసు వచ్చినప్పటికీ లాజర్ చనిపోయి 4 రోజులు అయిపోయింది. మార్త యేసుని చూచేలా అంది, ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చనిపోయేవాడు కాదు కదా అని. అంటే ప్రభువా, నువ్వు కొంచెం ముందు వచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని. ఎంత బాధ ఉందో కదా ఆ మాటలో. బహుశా ఈరోజు నువ్వు కూడా దేవునితో ఇదే అంటున్నావేమో, ప్రభువా, నువ్వు కొంచెం ముందు జోక్యం చేసుకుని ఉంటే, నువ్వు నా ప్రార్థనకు ముందే సమాధానం ఇచ్చి ఉంటే, నువ్వు ఆ పరిస్థితిని అప్పుడే ఆపి ఉంటే. కానీ ఇక్కడ మనం ఒక గొప్ప విషయం నేర్చుకోవాలి. యేసు ఆలస్యం చేసినట్టు కనిపించింది, కానీ అక్కడ యేసయ్య లాజర్ని మర్చిపోలేదు. అందుకే యేసయ్య ఒక్క మాట పలికాడు, లాజరు బయటికి రా అని. వెంటనే లాజరు సజీవుడే బయటికి వచ్చాడు. ఈరోజు ఎందుకు ప్రభువా అని ప్రార్థిస్తూ నీవు ఇలా కూడా ప్రార్థించు. ఏది ఏమైనా ప్రభువా, నేను నిన్నే నమ్ముతున్నానని ప్రార్థించు. ఈరోజే దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగించే రోజు కావచ్చు. ఇలా ప్రార్థిస్తారా? యేసయ్య, నాకు అర్థం కాని పరిస్థితులు నీ చేతికి అప్పగిస్తున్నాను, నేను నమ్మే విశ్వాసం నాకు దయచేయు, నాకు సహాయం చేయు. యేసు నామములో ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.